నీకు వినబడుతుంది. దేవుడు నీతో మాట్లాడడం నీకు వినబడుతుంది. దేవుడు ఏం చెయ్యబోతున్నాడో నీతో మాట్లాడతాడు. నీవు అడిగిన వాటన్నిటికీ జవాబులు ఇస్తాడు. నేను అంటున్నాను, ఈరోజు నుంచి కష్టంగా మాట్లాడద్దు. నువ్వు పరిశుద్ధంగా జీవించటం కష్టమైన పని కాదు. నువ్వు పవిత్రంగా జీవించటం కష్టమైన పని కాదు. నువ్వు దేవుడి నీతిని, రాజ్యాన్ని వెదకటం కష్టమైన పని కాదు. నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకోవడం కష్టమైన పని కాదు. నువ్వు ఇతరులకి బాగు చేయటం కష్టమైన పని కాదు. ఈ లోకంలో నువ్వు నీతిగా ఇతరులకి నీతిని చూపించడం కష్టమైన పని కాదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించాడు. ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించాడు. అంటే ఈరోజు నుంచి నువ్వు ఎన్ని గంటలైన ప్రార్థన చేయగలవు, ఎన్ని గంటలైన ప్రార్థన చేయగలవు. ఈ కింద చూస్తే ఎట్లాగనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎట్లా ఏర్పరచుకున్నాడంట? జగత్తుకి పునాది వేయబడక మునిపే. అంటే మన ఆది కాండంలో